ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హేయ్, అసలు ఎందుకు పిలిచావో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదేదో మాట్లాడడం లేదు బావా, అవసరమైందే మాట్లాడుతున్నాను. ఏంటా అవసరం? అదేంటి బావా, శివ మాటలు నీకు ఇంకా అర్థం కాలేదా? తను చంటి పిల్లాన్ని ఎత్తుకొని జోల పాడాలని కలలు కంటుంది. హేయ్, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి గాని ఇలా గోల చేస్తావా? ఇప్పుడు పిలిచింది దాని గురించి కాదు. మరి దేని గురించి? ఒక్క నిమిషం. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్న శ్రీవల్లి, అందుకే ముందుగా నీకే చీరిస్తున్నాను. అయితే నాకు చివర్లో వస్తుందా? ముందు చివర అని కాదు, ఎవరికి ఏ రంగు ఇష్టమో వాళ్ళకవే కొన్నాడు మీ అన్నయ్య. తీసుకో నాగవల్లి, తీసుకో. ఇదంతా ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, గుళ్ళో నీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలి అనుకున్నాం కదా, అందుకే కొత్త బట్టలు కట్టుకుని వెళ్దాం. అవునన్నయ్య, అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చావు, మరి నువ్వు తీసుకోలేదా? నాకే కాదమ్మా, దేవాకు కూడా తీసుకొచ్చాను. శివ, అన్నయ్య తీసుకో. మీ ఆనందంలో మీరున్నారు, నన్నేం పట్టించుకుంటారు అనుకున్నాను బావా. కానీ నా కోసం బట్టలు కొన్నావా? చాలా థ్యాంక్స్ బావా. నీ మనసు గెలవడం కష్టమే, కానీ ఒక్కసారి నీ మనసుకు దగ్గర అయ్యాక నీ చెల్లెళ్ళని చూసుకున్నట్టుగానే నన్ను కూడా తమ్ముడిలా చూసుకుంటున్నావు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా అన్నయ్య? అది నటనో లేదంటే నిజంగా ఇంత అభిమానం చూపిస్తున్నావో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అయినా అందరికీ ఇలా బట్టలు కొనడం ఎందుకన్నయ్యా? మనం గుడికి వెళ్తుంది ముహూర్తం పెట్టడానికే కదా, దానికి కొత్త బట్టలు అవసరం లేదు కదన్నయ్యా. పట్టుబట్టి మరి శివ మీ అందరికీ బట్టలు తీసుకుందమ్మా. అయినా నువ్వు పెళ్లి గురించి ఆలోచించాలి కానీ ఇలా ఖర్చుల గురించి ఆలోచిస్తున్నావేంటి శ్రీవల్లి? వెంకటపతి రాజుతో ఫోన్ మాట్లాడి అభిరుచులు అభిప్రాయాలు కలిసాయో లేదో కనుక్కో, పెళ్ళయ్యాక హెల్ప్ అవుతాయి. ఓ, ఏ శివ, ఏంటి అన్నయ్య ముందు? పెళ్లి అనగానే అక్క ఫేస్ ఎంత బ్రైట్నెస్ గా వెలిగిపోతుందో. ఏ ఆపండే. హ్మ్. సిగ్గుపడుతున్నావా శ్రీవల్లి? నీకు అలాంటి మంచి రోజులు రానివ్వను. పెళ్లి జరిగిపోతుందని తెగ ఆరాటపడిపోతున్నారు, కానీ మీరు అనుకున్నది ఒక్కటి కూడా జరగదు. అన్నయ్య నిశ్చితార్థానికే ఇన్ని ఏర్పాట్లు చేశాడంటే పెళ్లి ఇంకెంత బాగా జరిపిస్తాడో. బాగా అంటే ఎలా చేస్తావు బావా? ఎలా చేస్తానా? ఏమైందన్నయ్యా? ఆ కన్నీళ్ళేంటన్నయ్య? శ్రీవల్లి దూరం అవుతుందని బాధపడుతున్నావా బావా? అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకన్నయ్యా. ఆయన మనక్క ఎలా అంటే అలాగే. ఇల్లరికం వచ్చాయంటే ఇక్కడ వాలిపోతాడు, అంతే. నేను బాధపడుతుంది దాని గురించి కాదమ్మా, వెంకటపతి రాజు అర్థం చేసుకుంటాడు. ఇంత వైభవంగా జరిపించాలి అనుకుంటున్న నా చెల్లి పెళ్లికి అమ్మ లేదని బాధపడుతున్నాను. అమ్మ ఎక్కడున్నా పెళ్లిలోపు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అదే జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. శివ వదిన కూడా మమ్మల్ని అమ్మలా చూస్తుంది కదన్నయ్య. అలాంటప్పుడు బాధపడకూడదు.
ఇందాక నువ్వు మాటల్లో చెప్పింది తర్వాత పెళ్లిలో కనబడాలి. శ్రీవల్లి అక్క పెళ్లి అంటే అంత గ్రాండ్గా జరగాలి. అప్పుడే అమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. ఏదో అమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయమ్మా. మీరంతా బాధపడకండి. శ్రీవల్లి పెళ్లి అందరూ సంతోషంగా జరిపించాలి. అన్నయ్య, ముహూర్తం పెట్టడానికి గుడికి వెళ్తున్నామంటే అమృతక్కకి తిరుపతత్తకి కూడా చెప్పాలి కదా. లేదంటే మమ్మల్ని పిలవకుండా ఏర్పాట్లు ఎలా చేస్తారని తర్వాత బాధపడతారు. వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? హలో అన్నయ్య, బాగున్నావా? నేను బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. వీర్రాజు ఎలా ఉన్నాడమ్మా? అందరం బాగున్నాం అన్నయ్య. నాగవల్ ఎలా ఉంది? అందరూ బాగున్నారమ్మా. అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటన్నయ్య, ఏమన్నా విశేషమా? అవునమ్మా, వెంకటపతిరాజుకి శ్రీవల్లికి నిశ్చితార్థం జరిపించాలి అనుకుంటున్నాం కదా. రేపు తిరుపతి అత్తని వీర్రాజుని తీసుకుని గుడికొచ్చే. చాలా సంతోషకరమైన వార్త చెప్పావన్నయ్య. మేం తప్పకుండా వస్తాం. శ్రీవల్లక నిశ్చితార్థం అంటే మేమంతా పక్కనే ఉండి జరిపించాలి కదా. అవునమ్మా, అందరూ తప్పకుండా రండి. వస్తామన్నయ్య. ఉంటానమ్మా. అలాగే అన్నయ్య. ఏంటే ఏదో సంతోషకరమైన వార్త అంటుండో? అది బిడ్డను గాని కన్నదా ఏంది? నెలలు నిండగానే ఎలాగో కంటుందిలే కాని నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు పిన్ని? కంగారు పడక ఆనందించమంటావా? అక్కడ బిడ్డ పుడితే ఇక్కడ ఇంటి పెద్ద ప్రాణం పోతుంది. వాళ్ళు ఫోన్ చేసింది బిడ్డ పుట్టిందని చెప్పడానికి కాదు. శ్రీవల్లక నిశ్చితార్థానికి గుళ్ళో ముహూర్తాలు పెడుతున్నారు, అక్కడికి రమ్మని ఫోన్ చేశారు. అందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? మీ బాబు చేస్తాడా? మర్యాదగా మాట్లాడు పిన్ని. మర్యాదగా చెప్తుండాను, నువ్వు మాత్రం ఆడికి పోవడానికి వీల్లేదు. నేను వెళ్ళకపోతే మా అన్నయ్య వస్తాడు, అప్పుడు నువ్వు ఆపలేవు. మీ అన్నయ్యని ఆపలేనేమో గాని అవమానంతో ఇంటికి వెళ్లేలా మాత్రం చేస్తాను. అది నీకు ఓకే అనుకుంటే పిలిపించుకో. నీ దశలే పాపిష్టి నోరు. అనుకున్నావంటే ఏదొకటి చేస్తావు. ఛీ! నేను భయపెట్టి దీన్ని ఆపడం కాదు, నిశ్చితార్థాన్ని ఆపాలి. ఏంటి శివ, దుప్పట్లు కింద పరుస్తున్నావు? పైన పడుకోవా? చెప్పాను కదా బావా, శ్రీవల్లి పెళ్ళయ్యాక మీ చెల్లెళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలిస్తే అప్పుడే మనం సంతోషంగా ఉంటాం.